అందరికీ నమస్కారం. బిగ్ బ్రేకింగ్ అండి. తుని పాప కేసులో మనమంతా కోరుకున్నది ఒక కీలకమైనటువంటి ఒక కోరిక ఉంది. అదే ఈరోజు పోలీసులు ఓకే గ్రాంటెడ్ అన్నారు. ఏంటి ఆ కోరిక? ఇది జస్ట్ లైక్ వరం లాంటిది. పాపని ఎవరైతే కిడ్నాప్ చేశారో మీరు ఎవరు ఏంటి అన్నది మాకు వద్దు. మీరు ఎక్కడ ఉన్నారు ఏంటి అన్నది చెప్తే చాలు. మిమ్మల్ని కనీసం మేము టచ్ కూడా చేయం. మీ డీటెయిల్స్ తీసుకోం, వస్తాం, పాపం తీసుకుంటాం, అంతే వెళ్ళిపోతాం. మీ డీటెయిల్స్ తీసుకోం, మీ మీద కేసు పెట్టాం, ఏమి చెయ్యం. పాప ఎక్కడుందో చెప్పినా మీకు 1,00,000, లేదు పాపను మీరు అప్పచెప్పినా 1,00,000. ఒకవేళ పాపను మీరు కిడ్నాప్ చేశారు, ఓకే, ఎందుకు కిడ్నాప్ చేశారు ఏంటో అది వదిలేయండి, అసలు మాకు వద్దు. పాపను కిడ్నాప్ చేసింది మీరే, పాప మీ దగ్గర ఉంది, మాకు అప్పచెప్పండి, 1,00,000 తీసుకోండి, మీ మీద కేసు కూడా ఉండదు. సింపుల్ లాజిక్. మనం ఆల్రెడీ గతంలో చెప్పింది. పాప ఎక్కడున్నా సరే మాకు అప్పచెప్పండి చాలు. అయితే మేము వచ్చి తీసుకుంటాం, లేదా మీరు వచ్చి ఇచ్చినా సరే. మీరు కిడ్నాప్ చేశారా, మీకు ఎవరైనా అప్పచెప్పారా, మీరు ఎక్కడైనా చూసారా, అసలు ఏమీ అడగం. వస్తాం, పాపం తీసుకుంటాం, వెళ్ళిపోతాం. మీకు ఏదైతే చెప్పామో ప్రైజ్ మనీ, దాన్ని ఏమంటారు, రివార్డ్, 1,00,000 రూపాయలు, అది ఇచ్చేస్తాం. మీరు కిడ్నాప్ చేసినా మీకు 1,00,000 ఇస్తారు. పాపను వేరే వాళ్ళు కిడ్నాప్ చేసి మీరు చూసినా మీకు 1,00,000 ఇస్తారు. ఇంతకు మించిన బంపర్ ఆఫర్ ఉండదు. ఈ మాట అనకూడదు, బట్ అంటున్నా. పాప కనుక బ్రతికి ఉంటే, ఖచ్చితంగా బ్రతిగా ఉండేది. సో బ్రతికి ఉంటే పోలీసులు ఇచ్చిన బంపర్ ఆఫర్తో ఎక్కడన్నా పాప దొరికిద్ది. ఓకే, ఇక ఇది మ్యాక్సిమం జరగవద్దు. ఒకవేళ పాప ఆల్రెడీ శివైక్యం చెంది కనుకుంటే మనం ఏం చేయలేం. ఖచ్చితంగా పాప ఉందండి, దొరికి తీరిద్ది. ఆల్రెడీ నెక్స్ట్ పోలీస్ చెప్పింది అటాచ్ చేస్తాను, సేమ్ మనం మాట్లాడుకునేదే వాళ్ళు కూడా మాట్లాడారు. బట్ అఫీషియల్గా వాళ్ళు చెప్పింది పెట్టాలి కాబట్టి నేను పెడదాను. నెక్స్ట్ ఇంకొక చిన్నది, పాపని ఎవరైతే కిడ్నాప్ చేశారో లేదా పాపని ఎవరైతే వాళ్ళతో తీసుకెళ్లారో వాళ్ళు స్మార్ట్ ఫోన్లు వాడటం లేదు. సమ్టైమ్స్ నార్మల్ ఫోన్ కూడా వాళ్ళు వాడకుండా ఉండుండొచ్చు. ఆ కొండల్లో అడ్రోడ్ వరకు ఒక రూట్ ఉందట, అది 21 కిలోమీటర్లు ఉంటుందట. అడవి కొండల్లో నుంచి 21 కిలోమీటర్లు. ఆ 21 కిలోమీటర్ల వాళ్ళు వెళ్తే ఇక ఏ సెల్ ఫోన్ టవర్ డిటెక్ట్ చేసింది, అది అవ్వలేదు. వాళ్ళుగా సెల్ ఫోన్లు వాడలేదు పాపని కిడ్నాప్ చేసిన వాళ్ళు అని అన్నారు. సో ఖచ్చితంగా గిరిజన ప్రాంతాల వాళ్ళు కావచ్చు, జీడిపికల వాళ్ళు కావచ్చు, నార్మల్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ రా నాయన, ఈ న్యూస్ని అందరికీ షేర్ చేయండి. ఎంతమందికి షేర్ చేస్తే పాప అంత త్వరగా దొరికిద్ది అని నాకైతే అనిపిస్తుంది. ఊరున, గ్రామాన, మూలన, వాడన, కొండల్లో, కోనల్లో, ఎక్కడన్నా కానీ ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూపించండి. దగ్గరుండి మరి వాళ్ళే పాపను అప్పచెప్తారు. చక్కగా రివార్డు 1,00,000 రూపాయలు కూడా తీసుకుంటారు. నా సైడ్ నుంచి కూడా హంబుల్ రిక్వెస్ట్, ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. పాప ఖచ్చితంగా 2-3 రోజులు దొరికిద్దన్న హోప్ ఇప్పుడు నాకు వచ్చింది. ఎందుకంటే పోలీసులు కేసుగా పెట్టరు, మరలా మీకు 1,00,000 రూపాయలు ఇస్తారు. ఇంతకు మించిన బంపర్ ఆఫర్ ఉంటుందా? వాడుకోండి, పాపను క్షేమంగా అప్పచెప్పండి. నో కేసు. వాళ్ళు మాకు ఆచూకీ చెప్పినా మేము వెళ్ళి తెచ్చుకుంటాం. ఎందుకంటే ఆ బిడ్డని మనం క్షేమంగా తల్లిదండ్రులు చేరడమే మన మెయిన్. మీరైనా మీవేనా కలిసి మనం చేసేది అది. ఇప్పుడు వాడు భయపడిపోయి ఇన్ని రోజులు తర్వాత మనం ఇస్తే ఏవైనా కేసు పెడతారేమో అన్న భయం కూడా ఇప్పుడు అలాంటిదేమో అవసరం లేదు. ఫోన్ చేసి పలానా చోట ఉందండి పాప అన్న, మేము వెంటనే వెళ్ళి ఆ పాపను తీసుకొని వచ్చి తల్లిదండ్రులకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. కేసు ఏం లేదు. ఉన్న 2 ప్రాపర్టీస్ లో యానిమల్ క్యాచ్ అయితే మనకి రిమైన్స్ ఉండాలి. లేదు ఎవరైనా పట్టుకుపోయి ఉంటే ఇంత నెట్వర్క్ నుంచి తప్పించుకునే అవకాశం అయితే లేదు. ఫుటేజ్ నుంచి, టవర్ డంపుల నుంచి తప్పించుకునే అవకాశం లేదు. ఎప్పుడు అవకాశం ఉంటుందంటే అతను ఏ సెల్ ఫోన్ వాడి ఉండాలి. వచ్చిన స్ట్రేంజర్స్ ఎవరైనా కానీ ఈ కొండ ప్రాంతం తెలిసిండి ఈ జనసంచారం రాకుండా కొండల వైపు నుంచి, కొండల్లో నుంచి వెళ్ళిపోయి ఉండాలి. ఈ కొండ లాస్ట్ ఎండింగ్ ఇంచుమించు 21 కిలోమీటర్స్ అడ్డ రోడ్డు వరకు ఉంటుంది. కొండలో నుంచి పట్టుకుపోయి ఉండాలి. అంతకు మించి ఈ ఫుటేజ్ నుంచి, టవర్ డంప్ నుంచి తప్పించుకునే అవకాశం లేదు. ఎప్పుడు అవకాశం ఉందంటే అతను సెల్ ఫోన్ యూజ్ చేసి ఉండకపోవాలి, సెల్ కూడా వాడిని తెలియకుండా ఉండాలి. ఈ టవర్కి, ఈ సీసీ ఫుటేజ్కి ఎక్కడ కవర్ అవ్వకుండా ఉండాలి.
కాబట్టి మనం అది జరిగిందా ఇది జరిగిందా అన్నది మనకి ఇంతవరకు కంక్లూజన్ రాలేదు. కాబట్టి ఈ 2 యాంగిల్స్ లో ఇంకా మనం మరో వెరిఫికేషన్ జరుగుతూనే ఉంది. పాప ట్రేస్ అయ్యే వరకు జరుగుద్ది.